Hello friends, welcome to our channel. Today we are going to learn about the fourth category of ratio analysis, that is profitability ratio. Profitability ratio says that it is an ability of the companies to earn, as we already discussed in the previous class that the main concept for calculating or earning something by the organization is the profitability. The earning means it is a profitability, and this earning should be in a satisfactory profit. The company have to satisfy themselves, taking the right policies and right decision by an organization. With this, the satisfactory profitability, the organization can measure the effectiveness and efficiency of business efforts by the profitability ratio. As with the satisfactory profits, అంటే ఆర్గనైజేషన్కి ఒక సాటిస్ఫాక్షన్ ప్రాఫిట్ వచ్చింది అని అంటే వాళ్ళకి ఆ బిజినెస్ ఎఫర్ట్స్ అనేది పర్ఫెక్ట్గా చేశాము అనేది అర్థమవుతుంది. బట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఆ ఎఫిషియన్సీ మనం ఎంత పెట్టాము, ఎఫర్ట్స్ అనేది ఎంత పెట్టాము అనేది మనం క్యాలిక్యులేషన్ మెజర్ చేసుకోవాలి అని అంటే ఈ ప్రాఫిటబిలిటీ రేషియో ద్వారా మనము క్యాలిక్యులేషన్ అనేది చేసుకోగలుగుతాం. సో దిస్ ప్రాఫిటబిలిటీ రేషియో డీల్ విత్ ద బోత్ కేటగిరీస్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డైరెక్ట్లీ మనకి ప్రాఫిటబిలిటీ రేషియో అనగానే మనము డైరెక్ట్లీగా గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అండ్ రిటర్న్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, సేల్స్ డైరెక్ట్గా చేసేస్తాం. బట్ వెన్ వీఆర్ లెర్నింగ్ హియర్ అంటే టోటల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్కి వచ్చేసరికి మనము ప్రాఫిటబిలిటీ రేషియోలో ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసం ఇలా 2గా డివైడ్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకేనా? సో ప్రాఫిటబిలిటీ రేషియో ఈజ్ ఇన్ ద రిలేషన్ టు సేల్స్తో రిలేషన్ ఉంటుంది, అండ్ రిలేషన్ విత్ ద బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పైన కూడా ఉంటుంది. సో ప్రాఫిటబిలిటీ రేషియో అనేది రెండుగా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద సేల్స్ అండ్ ద investments. Now we are going to learn the profitability ratio in relation to the sales. So again, these are classified into 4 types. Those are gross profit ratio, net profit ratio, operating cost ratio, operating profit ratio. Okay, so this is a formula for the gross profit ratio. Gross profit divided by net sales into 100. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రాఫిటబిలిటీ రేషియో అనేది సేల్స్తో రిలేషన్ ఉంటుంది. అందుకే చూడండి, టోటల్ అన్ని ఫార్ములాస్ సేల్స్కి సంబంధం ఉంటుంది. గ్రాస్ ప్రాఫిట్ పైన వస్తుంది, డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఓకే, సో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఆపరేటింగ్ కాస్ట్తో రిలేట్ అయ్యి ఉంటుంది. సో టోటల్గా మనకి సేల్స్తోనే డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఫస్ట్ కమింగ్ టు గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ సేల్స్. ద గ్రాస్ ప్రాఫిట్ ఈస్ ద మార్జిన్ బై విచ్ సేల్స్ వాల్యూ ఈస్ exceeds ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ వాల్యూ అనేది ఎక్కువ అవుతుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. This margin share by sufficient to meet all operating and non-operating expenses. టోటల్గా మనకి గ్రాస్ ప్రాఫిట్ రావాలి అంటే మనము నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్తో అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్తో అన్నిటితో మార్జిన్ రిలేటెడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ నెట్ ప్రాఫిట్ రేషియో. ద ఫార్ములా ఈస్ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. It indicates that margin of sales which is available to shareholders in the form of dividends. టోటల్గా అంటే నెట్ ప్రాఫిట్ అనేది మనం ఎర్న్ చేస్తాం, బట్ మార్జిన్ అనేది ఒక
అవైలబిలిటీ ఆఫ్ మార్జిన్ అనేది మనం పెట్టుకుంటాము షేర్ హోల్డర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్ ప్రకారం. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద ఆపరేటింగ్ రేషియో. ఇట్ ఈస్ ద రిలేషన్ విత్ ద ఆపరేటింగ్ కాస్ట్ divided by net sales into 100. It is a relationship between the cost of goods sold. Operating cost మనం ఎలాగ అనుకుంటామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మనము ఈ ఆపరేటింగ్ కాస్ట్ రేషియో అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆపరేటింగ్ కాస్ట్ రేషియో కూడా ఎందుకు క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఫర్ గెటింగ్ ద efficiency of the organization information. So next is a operating profit ratio. It indicates the margin after meeting the cost of goods sold and the operating expenses. For this the formula is 100 మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ రేషియో. అంటే మనకి ఏదైనా సరే మనం అన్ని పర్సంటేజెస్ వైజ్గా వస్తాయి. సో అందులో మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ని ఒక 100గా అనుకొని మైనస్ అందులో నుంచి కాస్ట్ అనేది మైనస్ చేసుకుంటే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అనేది మనకు క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ we are more, so these are the totally profitability ratio in the regarding to the sales. Now we are moving into the profitability ratio based on the investments. Okay, based on the investments, again these are classified into 7 types. So these are the 7 types. Return on investment, or it is also known as return on capital employed. Return on net worth. Net worth is nothing but the shareholders fund. Already మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం షేర్ హోల్డర్స్ ఫండ్ని మనం నెట్ వర్త్ అని కూడా అనొచ్చు. ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ఈజ్ రిటర్న్ ఆన్ అసెట్స్ రేషియో. నెక్స్ట్ ఎర్నింగ్ పర్ షేర్. నెక్స్ట్ డివిడెండ్ పర్ షేర్. నెక్స్ట్ ఈజ్ డివిడెండ్ పే అవుట్ రేషియో. టోటలీ here we are learning about the based on investments. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది పెడుతున్నామో ద ఇన్వెస్టార్ ఎవరైతే పెట్టుబడి పెట్టారో అతన్ని ఇన్వెస్టార్ అని అంటారు. ద అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. సో ద ఇన్వెస్టార్ థింక్ అబౌట్ ద రిటర్న్. ఏం రిటర్న్ నాకు వస్తుంది అనేది తను ఆలోచిస్తాడు. అందుకని చూడండి ఇక్కడ అన్ని ఫార్ములాస్లో హియర్ we are talking about the return on investment, return on net worth, return on equity, return. So what you are earning, what you are getting the return అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ కమింగ్ టు ద ఫస్ట్ వన్, దట్ ఈస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫర్ దిస్ ద ఫార్ములా ఈస్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో ఈబిఐటి గురించి డెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ప్రాఫిట్ మనం ఏదైతే ఎర్న్ చేస్తామో దానిపైనే ఉంటుంది అని. సో హియర్ వీఆర్ రిటర్నింగ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ దట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయ్. దీన్ని బేస్ చేసుకొని మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఇట్ మెజర్ ద ఓవరాల్, ఈ టోటల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా మెజర్ చేసుకుంటామంటే ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పైన ఉంటుంది. ఓవరాల్ ప్రాఫిటబిలిటీ. ఇట్ టేక్స్ ఎ కంపారిజన్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ అండ్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్. నెక్స్ట్ ద సెకండ్ వన్ ఈజ్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్, or it is also known as return on shareholders fund. The formula is profit after tax divided by net worth. It is also known as a shareholders fund. So in this ratio we calculate after charging interest on long term లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ పైన ఇంట్రెస్ట్ అనేది మనం పే చేసేసిన తర్వాత అండ్ పేమెంట్ ఆఫ్టర్ ట్యాక్స్, ట్యాక్సెస్ కూడా మనం పే చేసిన తర్వాత వి గెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. విత్ దిస్ వాల్యూ వి కంపేర్ దట్ వాల్యూ విత్ ద షేర్ హోల్డర్స్ ఫండ్. That already we know that
In the shareholders fund there is a equity share capital, preference share capital, reserves and all undistributed profits. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే నెట్వర్త్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం, ఈక్విటీ, ప్రిఫరెన్స్, రిజర్వ్స్, ఆల్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు నెట్వర్త్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ వన్, దట్ ఈస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. For this the formula is profit after tax minus preference dividend. Profit after tax అంటే here we are paying the interest to the long term liabilities and taxes to the government and also dividends to the preference shareholders. సో దాని తర్వాత మనకు వాల్యూ అనేది వస్తుంది, డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్. Okay, so return on equity share capital has this, we consider profit after tax and preference dividend. It compare with the equity share capital comparison అనేది ఉంటుంది. So next one is the return on assets ratio. So for this formula is profit after tax divided by total assets. So it consider నెట్ ఇన్కమ్ అవైలబుల్ టు ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ఇక్కడ టోటల్గా మనకి ఏమొస్తుందంటే నెట్ ఇన్కమ్ అవైలబుల్ టు ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ఇట్ క్యాలిక్యులేట్స్ బై డివైడింగ్ ద ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ద టోటల్ అసెట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఎర్నింగ్ పర్ షేర్. దాన్ని ఈపీఎస్, షార్ట్ ఫామ్లో ఈపీఎస్ అని అంటారు. ఫర్ దిస్ ఫార్ములా ఇస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. Number of equity shares. It is the amount earned on investment in equity shares. This amount is amount earned on equity shares. It measures the profitability of the firm. What it measures? It measures the profitability of the firm. And on per share basis. టోటల్గా ఇక్కడ మనం ఎర్నింగ్ ఎలా చేస్తున్నామంటే ఒక షేర్ పర్ షేర్ బేసిస్, అంటే ఒక షేర్ పైన ఎంత ఎర్నింగ్ మనం చేస్తున్నాం అనేది మనం ఇందులో క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ ద సిక్స్త్ వన్ ఇస్ ద dividend per share. For this formula is total equity shares dividend divided by number of equity shares. Dividend per share we are calculating on per share dividend. అంటే ఒక పర్ షేర్ పైన డివిడెండ్ అనేది, ఒక షేర్ పైన డివిడెండ్ అనేది ఎంత వస్తుంది అని. దట్ ఈస్ ఆన్ వన్ షేర్ హౌ మచ్ డివిడెండ్ we are earning and how much we are giving to the equity shareholders, that we are comparing in this total equity share dividend. టోటల్గా ఈక్విటీ షేర్ డివిడెండ్స్ అనేది మనం ఎంత ఇస్తున్నాం అండ్ టోటల్ వాల్యూ అంటే ఒక ఫండ్ అనేది వస్తుంది, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు డివిడెండ్ పర్ షేర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ డివిడెండ్ పే అవుట్ రేషియో. ఫర్ దిస్ ఫార్ములా ఈజ్ dividend per share divided by earning per share. It indicates how much dividend we are paying as it is calculating by dividing the dividend per share divided by the earning per share. అంటే ఇక్కడ పైన వచ్చిన వాల్యూ ఉంటుందిగా మనకి, దాంతో ఇక్కడ నెక్స్ట్ డివిడెండ్ పర్ షేర్ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, దాంతో వచ్చిన వాల్యూని మనం డివిజన్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ప్రాఫిటబిలిటీ రేషియో బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే టోటల్గా రిటర్న్స్ అనేవి ఉంటాయి. అదే ప్రాఫిటబిలిటీ రేషియో ఆన్ సేల్స్ అన్న దాంట్లో ఏమవుతుంది మనకి టోటల్గా సేల్స్ పైన. ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది ఫార్ములాస్లో. ఓకే, థ్యాంక్ యూ.